అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకటలక్ష్మి. మా ఊరొచ్చి భీమవరం అండి. నేను కిడ్నీ స్టోన్ పెయినొస్తుందని ఆర్ఎంపీ దగ్గరికెళ్తే ఇలాగా స్కాన్ చేసుకోమన్నారండి. స్కాన్ చేయించుకున్నాను. స్కాన్ చేయించుకుంటే దాంట్లో ఒక 12 ఏమో రైట్ సైడ్ ఉంది. 9 ఏమో లెఫ్ట్ సైడ్ ఉంది. గాల్ బ్లాడర్‌లోనేమో 7 ఉంది. రాళ్ళున్నాయి. అర్జెంట్‌గా ఆపరేషన్ చేయించుకోవాలి. జాయిన్ అయిపోమన్నారండి. 3 ఆపరేషన్‌లు చేయాలి. ఒకటి చేసిన 2 నెలలకి ఇంకొకటి చేస్తాము. తర్వాత 2 నెలలకి ఇంకోటి చేస్తాము. మళ్ళీ 2 నెలలకి ఇంకోటి చేస్తాము. 3 ఆపరేషన్‌లు ఇలా 2,00,000 పైనే అవుతదని చెప్పారండి. అలాగని నేను భయం పడి ఇంకా మందుల ద్వారా అవ్వదా? ఈ ఆపరేషనేనా ఇంకా గతి ఇంకేమా లేదా అని మనసులో బాధపడినప్పుడు యూట్యూబ్ చూసుకుంటున్నానండి. ఒకరోజు యూట్యూబ్ చూసినప్పుడు హ్మ్. ఈ సతీష్ హెరార్ గారిది చూసానండి. 'హైదరాబాదు' సతీష్ హెరార్ గారిది. చూసి నాకెందుకో నమ్మకం కలిగిందండి. ఆయన వీడియో చూస్తే సుమన్ టీవీ వాళ్ళు చేసిన ఇంటర్వ్యూ చూసానండి. అప్పుడు వెంటనే నేను ఫోను చేసుకున్నానండి. చేసుకుంటే డాక్టర్ గారు అపాయింట్‌మెంట్ 28ని ఇలా ఊరు నుంచి వస్తారని మేడం గారు చెప్పారండి. దాన్ని బట్టి నేను మళ్ళీ 28ని కాల్ చేస్తే వచ్చారండి అంటే మా తమ్ముడిని పంపించానండి. అంటే ఇంట్లో వాళ్ళేమో లేట్ చేస్తున్నావు. మళ్ళీ ఆపరేషన్ చేయించేసుకోకపోతే 2 కిడ్నీలు దెబ్బతింటాయని చాలా ప్రయత్నం చేశారండి. హ్మ్. ప్రాబ్లమొచ్చి నా బాడీకి కాబట్టి నేనే భరించాలి కాబట్టి నేనేం చేశానంటేనండి, ఇంక మా ఆయన గారైతే నా మాట ఇనకుండా తణుకు కూడా తీసుకెళ్లారండి. ఇంక సారొచ్చేలోపు టైముంది కదా! మళ్ళీ ఎక్కువ పెయినొస్తుంది కదా! అని తణుకు తీసుకెళ్తే ఆవిడేమో ఎంఆర్ఐ స్కాన్ చేసి ఎమర్జెన్సీ ఆపరేషన్ చేయించుకోవాలమ్మా. నువ్వొచ్చి బుధవారం జాయిన్ అయిపో అని చెప్పారండి. సరే మేడం అని చెప్పి వచ్చేసానండి. ఈలోపు మా సారొచ్చారని తెలిసి నేను పంపించడం జరిగిందండి. మా తమ్ముడెళ్ళాడండి రిపోర్ట్స్ అన్నీ తీసుకొని తమ్ముడెళ్తే ఇలాగా ఆ సార్ చూసి నా రిపోర్ట్స్ నాకు వీడియో కాల్ చేసి మాట్లాడారండి అరగంట. ఇలాగ వెయిట్ లాస్ అవ్వాలమ్మా అనేసి హోమియోపతి టాబ్లెట్‌లు నాకు సతీష్ చర్రార్ గారు ఇచ్చారండి. 1 మంత్‌కి వాడమన్నారు. నాకున్నది 12 సైజు, 9 సైజు రాళ్ళు గాబట్టి, అవి కరగడానికి 2, 3 నెలలన్నా టైం పడద్దనుకున్నానండి నేనైతే మాత్రం. కానీ నేను ఒకే నెల వాడానండి మందులు. స్కాన్ చేయించుకున్నానండి. మీకు పెడుతున్నాను. పాత రిపోర్ట్ ఇప్పుడు రీసెంట్‌గా చేయించుకున్న రిపోర్ట్ పెడుతున్నాను. రిపోర్ట్ చూడగానే అసలు నేనే నమ్మలేకపోయాను. అసలు నాకే ఆశ్చర్యం వేసిందండి. ఆ రాళ్ళనే లేవంటండి అసలే నాకు. కిడ్నీలో రాళ్ళు ఏమైపోయినాయి కూడా లేవంటండి అసల. నేను ఒక నెలే వాడానండి. నేనంతైనా సతీష్ ఆర్ఆర్ గారికి చాలా రుణపడి ఉన్నానండి. నాకు ఆపరేషన్‌లు జరగకోకుండా నా భయం కొలిది నాకు ట్రీట్‌మెంట్ చేసిన సార్‌కి ఎంతో రుణపడి ఉన్నానండి.